జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. తన ఇల్లు కూల్ చేస్తామంటూ మేయర్ బెదిరిస్తున్నారని ఎన్బిటి నగర్ కు చెందిన రాజు సంచలన ఆరోపణలు చేశారు. తమ స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నామని, అది చూసి ఓర్వలేక మేయర్ తనపై కక్ష కట్టారని చెబుతున్నారు. మేయర్ నువ్వా నేనా అంటూ వార్నింగ్ ఇచ్చారని రాజు ఆరోపణ. అంతేకాదు తన ఇంటి ముందు మేయర్ అనుచరులు నానా హంగామా చేశారని రాజు చెబుతున్నారు. కాగా మేయర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు రాజు. నగర మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు, ఆమె ఏమి ఇంటెన్షనో తెలియదు. ఆమె నగర మేయర్ ఉంటే మాకు సంతోషమే, ఎందుకంటే మా పార్టీ నుంచి అంటే అఫ్కోర్స్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ, ఆమె కాంగ్రెస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమెతో సత్సంబంధాలే నాకు పర్సనల్గా ఉన్నాయి. కానీ ఆమెతో ఉన్న కొంతమంది ఆమె ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రోవోక్ చేసి నా ఇంటి మీదకి వాళ్ళ 100 మంది గుండాలను తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ గ్రూప్ చేసి పబ్లిక్ని రెచ్చగొడుతున్నారు మీరు అంటే? చేసిన పనులను చూడట్లేదు. ఆమె ఒక మేయర్ గుండి మాకు ఎంకరేజ్ చేయాల్సింది పోయి, భుజం తట్టి మమ్మల్ని ముందుకు నడపాల్సింది పోయి, ఇవాళ మా మీద పర్సనల్గా అటాక్ వచ్చేస్తుంది. నువ్వు ఈ గ్రూప్లో యాక్టివ్గా ఉంటున్నావు, ఇవన్నీ చేయడానికి నువ్వు వెనక సూత్రధారిగా ఉన్నావు అని చెప్పేసి నన్ను పర్సనల్గా నీ ఇల్లు కొలగొట్టిస్తా, జిహెచ్ఎంసీ నా చేతిలో ఉంది ఏమనుకుంటున్నావు అని చెప్పేసి థ్రెటన్ చేస్తుంది. ఇవాళ అది కాకుండా ఒక 100 మందిని నా ఇంటి మీద తీసుకొచ్చి నన్ను లైఫ్ థ్రెటన్ చేస్తున్నారు. ఇవాళ లిటరలీ మేము అందరం కలిసి గ్రూప్ సభ్యులం కలిసి ఒక పార్కింగ్ ఉంది సార్, మా దగ్గర స్కూల్ ఎదురుగా గ్రౌండ్ ఉంది. అదంతా ఏమవుతుందంటే ఎవరో ఒకరు బయట నుంచి తెచ్చి కార్లను తెచ్చి పార్క్ చేస్తే గంజాయి తాగే వాళ్ళు అందులో కూర్చొని అడ్డాలు జమాయిస్తుంటే దాని కింద అంత చెత్త బురద ఇదంతా నిండిపోతుంటే అందరం కలిసి, నేను ఒక్కని కాదు సార్, అందరం కలిసి అది క్లీన్ చేసుకున్నాం, మంచిగా నీట్గా పెట్టుకున్నాం. ఎవరు పార్క్ చేయదని నో పార్కింగ్ ఆడ బోర్డు పెట్టినాం. దాన్ని కూడా కాలుతో దాన్ని పడగొట్టి, మేయర్ గారు కాలుతో దాన్ని పడగొట్టి ఎవరు వస్తారో చూస్తా, ఇక్కడ మీరు అందరు పార్కింగ్ చేయాల్సిందే, చెత్త రోడ్డు మీద వేయాల్సిందే, ఎట్లయితే అట్లా అయింది చూసుకుంటా, నీ అంతా చూస్తా అని చెప్పేసి వాళ్ళు నన్ను వార్న్ చేస్తుంది మన నగర మేయర్ గారు. జీహెచ్ఎంసీ గద్వాల విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి, అయితే అసలు ఎవరి వ్యక్తి రాజు? మేయర్ కి సామాన్యుడితో పని ఏంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? మనం చూడవచ్చు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే మనం ఇప్పటికే చూడవచ్చు ఇటీవల స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి సంబంధించి అయితే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెత్తను కానీ పరిసరాలను కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే ఇటు ఎన్బిటి నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్బిటి నగర్ లో ఇటు మేయర్ కి సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. అంతేకాకుండా ఆ బంజారాకి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ కావడంతో అక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ యొక్క ఎన్బిటి నగర్ కి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా వాట్సాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ లో కూడా చెత్త వేసిన క్రమంలో 1000 రూపాయలు జరిమానా ఇస్తామని చెప్పేసి అయితే మేయర్ ప్రకటించిన నేపథ్యంలో 1000 రూపాయలు జరిమానా ఎందుకు వేస్తారంటూ కూడా సోషల్ మీడియాలో అసంఖ్య ప్రచారం చేసినట్లయితే మన దృష్టికి వచ్చిన నేపథ్యంలో తమ సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని కూడా గద్వాల విజయలక్ష్మి కూడా చెప్పడం జరిగింది. కేవలం అది బెదిరింపు మాత్రమే, ఆ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకోరు, ప్రజలను కొంచెం చైతన్యం చేసేందుకే అని చెప్పేసి కూడా గతంలో జరిగినటువంటి సమావేశంలో కూడా చెప్పిన నేపథ్యంలో ఎన్బిటి నగర్ ప్రాంతానికి చెందినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఎన్బిటి నగర్ కాలనీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో తాను చేస్తున్నటువంటి పోస్టులకు వ్యతిరేకంగా తనపై ఇలా దాడికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అయితే తనకు ప్రాణభయం ఉందంటూ కూడా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా కేసు నమోదు చేయడం అనేది తన వ్యక్తిగత విషయం కావడంతో దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కానీ ఇటు పోలీస్ శాఖ నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే ఇప్పటివరకు రాలేదు. పూర్తి స్థాయిలో మనం చేసుకున్నట్లయితే అక్కడ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వివాదం అయితే ఇది తిరిగి గాలివానగా మారినట్టు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఎన్బిటి నగర్ అనేది ప్రత్యేకంగా తాను నివాసం ఉంటున్న ఏరియా కావడంతో అక్కడ చాలా రకాలైనటువంటి ఆ పక్కన చూసుకుంటే ఉన్నటువంటి వస్తువులు కానీ కాలనీలు కానీ వాసులు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తూ అయితే 100 రూపాయలు ఎంతకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో వారైతే రోడ్లపైన చెత్త విస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఇటీవల కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. మేయర్ గా ఉన్నప్పటికీ కూడా తన ప్రాంతంలోనే పరిశుభ్రత లేదు అంటూ వస్తున్నటువంటి ఆరోపణలపై స్పందించిన క్రమంలో వాట్సాప్ గ్రూపులలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయంటూ కూడా తాను ఇటీవలే స్పందించడం జరిగింది. గతంలో జరిగినటువంటి పచ్చదనం కార్యక్రమం ఎన్బిటి నగర్ లో జరిగినప్పుడే స్పందించిన నేపథ్యంలో ఈ రోజు మాత్రం కొత్తగా వాట్సాప్ గ్రూప్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజు తనకు బెదిరింపులు ఉన్నాయి, ప్రాణహాని ఉందంటూ కూడా మేయర్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏదో డబ్బులు దోపిడీ చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు మాత్రమే కేసు నమోదు చేయడంతో కూడా తాను ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దానిపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాల్సి అవుతుంది. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.